దేవుని నామానికి స్తుతి కలుగును కాక. ఈ ప్రాతకాల ఆరాధనని దేవుని వాక్యం చదివి మొదలెట్టుకుందాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇది మీకు మహిమకరముదయ్యున్నది. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. పరిశుద్ధుడా దేవా, మా తండ్రి, వాక్యాన్ని బోధిస్తున్న నన్ను మరుగుపరిచి అనేక విషయాలు నేర్పించే బిడ్డగా ఉండాలని, ప్రతి విషయంలో మీరు మా సహాయం చేయమని, ఆది నుంచి అంతం వరకు వాక్యాన్ని బోధిస్తున్న నన్ను సిలువ చోట మరుగుపరిచే తండ్రి, నీవే మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనము యేసు ప్రభువు నుంచి అనేక విషయాలు తెలుసుకున్నాం. ఎలా జీవించాలి, ఎలా ఆ యొక్క పరదేశంలో మనం ప్రవేశించాలి, అనేక విషయాలు మనకి వాక్యాల ద్వారా ప్రాక్టికల్గా కూడా అనేక విషయాలు ఆయన మనకు నేర్పించాడు. అలాగే మన కుటుంబ వ్యవస్థ, కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు, ఆయన కుటుంబ విషయంలో కూడా ఎలా మనం జీవించాలో, భార్య భర్తలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, బిడ్డలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తన వాక్యమైన బైబిల్ ద్వారా ఆయన నేరుగా మనతో మాట్లాడి అనేక విషయాలు మనకు తెలియజేశాడు. ఆయన వాక్యమైన బైబిల్ ప్రతి సభ్యునికి మార్గ నిర్దేశాలు అందిస్తూ ఉంది. కుటుంబ సభ్యులు కూడా దేవుని ఉపదేశానికి అనుగుణంగా ఎప్పుడైతే తమ కర్తవ్యాలు నెరవేరుస్తారో కుటుంబ వ్యవస్థ యొక్క ఫలితాలు చాలా సంతృప్తిగా ఉంటాయి. అందుకే లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వచనములో, లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వచనములో యేసు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? అవును, కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొన్నవాడు మరీ ధన్యులని చెప్పాను. అసలు ఈ కుటుంబ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారో తెలుసా? యెహోవా దేవుడే తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు తన పరలోక ప్రార్థన మనకు నేర్పించేటప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనములో పరలోకమందున్న మా తండ్రి అని యేసు దేవుడు తన దేవుని ఉద్దేశించి మలుగుతున్నాడు. దేవుడి కుటుంబ వ్యవస్థని వాక్యానుసారముగా ఈ ఉనికిలోనికి తీసుకొని వచ్చాడు. కుటుంబ వ్యవస్థలో ఎవరు ఎలా ప్రవర్తించాలో కూడా దేవుడు అనేక విషయాలు మనకు బయలుపెట్టినట్టుగా మనం గమనించాలి. కుటుంబాన్ని ఏర్పాటు చేయడం దేవుడే ఆరంభించాడు. మొట్టమొదటి మానవులైన ఆదాములను సృష్టించి వాని భారభర్తలుగా దగ్గరికి చేర్చాడు. ఆయన వారిని ఏదైనా తోటలో ఉంచి ఆది కాండం 1వ అధ్యాయం 8వ వచనములో, ఆది కాండం 1వ అధ్యాయం 8వ వచనములో మనం గమనించినట్లు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించడని చెప్పాను. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ యెహోవా దేవుడే ఉనికిలోకి తీసుకొచ్చాడు. ఈ విషయం కూడా యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన నోటితో పలికిన మాటలు మనం గమనిద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4-5 వచనాలు మనం గమనించినట్లయితే ఆయన సృజించిన వాడు ఆది నుండి వాని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యని హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉందని చెప్పినని మీరు చదవలేదని యేసయ్య కూడా ఆ మాటలకు మద్దతు పలుకుతున్నాడు.
అయితే ఈ రోజుల్లో మన కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయి. పక్కవారి దాటు, సాతాను దాటు, లేనిపోయిన అపవాదాలు ఎన్ని సృష్టించి సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క సంకల్పాన్ని చెడగొడటానికి కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తాడు. అయితే ఈ పరిస్థితుల్లోనే దేవుని వాక్యాన్ని అనుసరించి ఒకరి ప్రేమగా ఉన్నట్లయితే కుటుంబాన్ని సంతోషముగా ఉన్నట్టుగా మనం గమనించాలి. ఈ విషయంలో పౌలు ఏం చెబుతున్నాడో గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగా అర్పించుకొనెను, అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. కాబట్టి ప్రేమ చూపించటములో, దేవుణ్ణి అనుకరించడం ద్వారా మన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు కానీ, మన కుటుంబంలో అనేక కష్టాలు వచ్చినప్పుడు కానీ మన దేవుని యొక్క మాటలు వినాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన తండ్రికి ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాటను ఎంతో విధేయతో చేశాడని మనం గమనించాలి. యేసు చూపించిన ప్రేమను గురించి తెలుసుకొని ఆయన మాదిరిని అనుసరించడం ద్వారా కుటుంబాన్ని సంతోషంగా చేసుకోవాలి. దేవుడు కూడా పాత్రలు ఎలా నిర్వర్తించాలో, భర్త పాత్ర ఏమిటి, భార్య పాత్ర ఏమిటి, తల్లిదండ్రుల పాత్ర ఏమిటి, పిల్లల పాత్రలు ఏమిటి, అనేక విషయాలు వాక్యాల ద్వారా మనకు బోధించాడు. యేసు ప్రభు ఒక కుటుంబంలో భర్త పాత్ర గురించి యేసే చెప్పిన మాటలు మనం గమనించినట్లయితే, యేసు ప్రభు తన శిష్యులను చూసిన విధంగానే భర్తలు తమ భార్యలను చూసుకోవలెను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు స్త్రీ శిరస్సయ్యున్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడు లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించదు కనుక క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుటను మనం గమనించాలి. యేసు ప్రభు తన శిష్యుడు ఎంతో భక్తి కలిగి, ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన చూపించిన ప్రేమ భర్తలుగా కుటుంబంలో ఎంతో ఆదర్శంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ శిష్యులు అపరిపొందిపోను, వాళ్ళ విశ్వాసం అంత ఎక్కువగా రోజుల్లో లేదు. అయినా కూడా వాళ్ళ అంతం వరకు కూడా యేసయ్య ప్రేమించాడు. అలాగే మన కుటుంబాల్లో కూడా భార్య బలహీన ఘటమని తెలుసుకొని చక్కటి మాట అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. కొన్ని విషయాల్లో భార్య వివేకమైన సంబంధించిన విషయంలో కూడా మనం ఎంతో ప్రేమించాలి. ఆమెను ప్రేమించి తప్పు చేసిన ఆమెను క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలి. భార్య కూడా అలాగనే ఉండాలని యేసే కోరుతున్నాడు. ఒక చక్కని మాట మనం గమనించినట్లయితే, విజయవంతమైన వివాహం అంటే క్షమించుకునే ఇతర వ్యక్తుల సంగమం అని మనం గమనించాలి. కాబట్టి భర్త పాత్రను గురించి యేసయ్య ఎంత మంచి విషయాలు తెలిసాడు. ఒక కుటుంబ వ్యవస్థలో భర్తగా ఎలా ఉండాలో యేసు ప్రభు సంఘం ఎడల, శిష్యుల ఎడల ఎలా వాళ్ళ అవసరాలు పరిగణలో తీసుకొని ఎలా తీర్చాడో మనం కూడా కుటుంబంలో అలా ఉండాలి. ఒకసారి శిష్యులు అలసిపోయినప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనములో, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెంసేపు అలసట తీర్చుకొనండి. ఎంత ప్రేమండి! అలాగే భర్తలు కూడా భార్యలు బలహీనమైన ఘటనలను ఎంచుకొని వాళ్ళ అవసరాలు మొత్తం కూడా తీర్చాలి. జీవమనే కృపావరములో పాలువారినట్లుగా వారిని సన్మానించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో, కాబట్టి భర్తలు తమ శిరస్సైన యేసు క్రీస్తుకు తాము జవాబుదారులని గుర్తించుకుంటూ తమను తాము ప్రేమించుకున్నట్లే తమ భార్యలు కూడా ప్రేమించాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో, క్రీస్తు యేసుకున్న మృదుమైన అనురాగ
లేక దయారసాల గురించి పౌలు ఎలాగైతే మాట్లాడాడో మనము కూడా అటువంటి మృదు స్వరంతో మనం ప్రేమించాలి. భార్యను కూడా అలాగే మనం ప్రేమించబడాలని కోరుతూ ఉంటారు. ఒక భర్త విషయం చూచాము. భార్య కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండాలో కూడా యేసయ్య అనేక మాదిరి మనకు చూపించాడు. కుటుంబం అనేది ఒక వ్యవస్థ. అది సజీవుగా సాగిపోవడానికి దానికి ఒక శిరస్సు అవసరం. స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తు యేసునకు శిరస్సు దేవుడు. యేసు ప్రభువు కూడా శిరస్వత్వాన్ని పాటించి దేవునికి లోబడ్డాడు. అలాగే భార్య కూడా భర్తకు శిరస్వత్వాన్ని పాటించి ఆయనకు లోబడి ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో భర్త అనేకమైన పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే భార్య భర్తను చులకన చేయకూడదు. తన అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనములో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించవలెను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకొనవలెను. 2 విషయాలు గమనిద్దాం. ఒకవేళ భర్త దేవుడు అంగీకరించిన బిడ్డ అయితే, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి, అందువల్ల వారు ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారి భయంతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ బాటడవలసిన వారిని రాబట్టవచ్చును. ఒకవేళ మంచి భర్త అయ్యి దేవుని వాక్యాన్ని బోధించే బిడ్డ అయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 24వ వచనములో భర్త చివరకు దేవుని నియమానికి వ్యతిరేకంగా కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు భార్య దాని మద్దతు ఇవ్వటం ద్వారా తన విధేయతను చూపిస్తుందని వాక్యం ద్వారా మనం చేయబడుతున్నాం. కాబట్టి కుటుంబ శ్రేయస్సు కోసం వారికి అనేకమైన పాత్రలు ఉంటాయి. భర్తకు లోపడి ఉండాలి, పిల్లల్ని ప్రేమించాలి, ఇంటి పని చేసుకుంటూ మంచిగా ఉన్నట్టయితే తమ ఇళ్లలో శాశ్వతమైన ప్రేమ గౌరవాన్ని సంపాదించుకుంటుంది. అందుకే యేసయ్య భర్తలు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, వాక్యానుసారముగా అనేక విషయాలు మనకు తెలియజేశాడు. అయితే మంచి తల్లిగా తండ్రిగా ఉండాలంటే ఏమి చేయాలి? మనం ఏమి చేయాలి? మార్కు సువార్త 10వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకున్నట్లయితే పిల్లలతో వ్యవహరించే విషయంలో యేసు ప్రభు తల్లిదండ్రులకు ఒక మాదిరిగా ఉంచాడు. ఆయన ఏమంటాడు తెలుసా? శిష్యులు చిన్నబిడ్డలో తన వద్ద రావద్దని ఆపినప్పుడు వారి నా యొద్దకు రానివ్వడి, వారిని ఆటంకపరచవద్దు, అటు పిమ్మట బిడ్డలు ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులించి ఆశీర్వదించాడు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా? ఇక టెక్నాలజీ యుగంలో పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. నీ పని పాటలు పక్కన పెట్టుకొని పిల్లలతో ఎప్పుడైతే నువ్వు ప్రేమ అనురాగం కలిగి ఉంటావో, వాళ్ళ మనసులు ఎప్పుడైతే నువ్వు దోచుకుంటావో, వాళ్ళ విషయాలు ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో, ఆ బిడ్డలు నీకు అనేక విషయాల్లో తోడుగా ఉంటారు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 49వ వచనములో తల్లిదండ్రులు పిల్లలకు ఉపదేశించాలని, వారికి బోధించడానికి సమయం వెచ్చించాలి. నీ సంపాదన కాదు, నీ ఉద్యోగాన్ని కాదు, నీ పరిపాట్లకు కాదు, నీ స్వార్థ విషయాలు కాదు, బిడ్డలకు కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. ఎందుకో తెలుసా? సాతాను మన బిడ్డల్ని లొంగ తీసుకుంటాడు. ఈ లోక దుష్టత్వం, లైంగిక దుశ్చర్యలను పిల్లలు మనం కాపాడుకోవాలి. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? అపవాది మన పిల్లల్ని అనేక ప్రయత్నాలు చెడగొట్టే టైంలో మనం ముందుగానే వాక్యము ద్వారా హెచ్చరించాలి. ఈ యొక్క సాతాను యొక్క దోట ఇలా ఉంటుంది నాన్న, ఇలా ఉంటుందమ్మా, మీరు జాగ్రత్త కలిగి ఉండాలని చేపించాలి. ఇక పిల్లల్లో కూడా అనేక హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ విషయంలో కూడా మనం యేసు ప్రభువును అనుసరించాలి. ఆయన చనిపోవడానికి రాత్రి శిష్యుల్లో ఎవరు గొప్ప అని ఒక వివాదం వచ్చినప్పుడు యేసు ప్రభు వాళ్ళు ఎలా ప్రేమగా చూచాడో మనము కూడా ఆయన కాళ్ళు గడిగి ఎక్కువ తక్కువ లేకుండా గమనించాడో మనం కూడా కుటుంబాల పిల్లలు ఒకే రకంగా ప్రేమించాలి. అందరితో ఒక రకంగా మనం ఉండాలి. కాబట్టి ఇలా చేయటం ద్వారా కుటుంబ జీవితాన్ని సంతోషభరితంగా చేసుకోవడంలో మనం ఎంత సమిధులుగా ఉంటామని గమనించాలి. చివరిగా మనం గమనించినట్లయితే ఈ కుటుంబ వ్యవస్థలో పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా దేవుడికి దగ్గరగా ఉండాలి. యేసు ప్రభు తన విషయాల్లో ఎన్నడూ సొంత నిర్ణయాలు తీసుకోకుండా తన తండ్రి చిత్తానికి లోబడి తన తండ్రికి ఎలా విధేయత చూపించాడో
బిడ్డలు కూడా అలాగనే చేయాలి. గమనిద్దాం యేసు ప్రభు ఏమంటున్నాడో. యోహాను సువార్త 8వ అధ్యాయం 8-29 మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 8-29 తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుతున్నాను, ఆయనకిష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును. యేసు ప్రభు తన పరలోక తండ్రికి లోబడినట్లుగా పిల్లలు కూడా తన తండ్రి తల్లిదండ్రులు విధేయులై ఉండాలి. యేసు ప్రభుని ఒక బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? అపరిపరి మన తల్లిదండ్రులు మరియమ్మ యేసుకి లోబడ్డాడు, ఎంతో సేవ చేశాడు. పిల్లలు కూడా తల్లిదండ్రులు లోబడటం కష్టంగా ఉండొచ్చు, కానీ దేవుడు లోబడాలని చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం గమనించి, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము. నా కుమారుడా నీ తండ్రి యొక్క ఆజ్ఞ గైకొనుము, నీ తల్లి ఉపదేశం త్రోసివేయకము. యేసు ప్రభువు కూడా కష్టమైన పని చేయాల్సి వచ్చినప్పుడు తండ్రితో ఏమంటాడో తెలుసా? లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనములో, లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము. ఆ విధేయత చిన్న బిడ్డలకు మనం నేర్పించాలి. అపవాది యేసు ప్రభుని శోధించినప్పుడు ఎలాగైతే ఆయన దేవునికి దగ్గరగా జీవించి మనకు మాదిరికరంగా ఉన్నాడో, మన పిల్లలకు కూడా శోధించబడతాడు. ఆ శోధనలో జాగ్రత్తగా ఉండాలి. ఆదికాండం 34వ అధ్యాయం 1-2 గమనించినట్లయితే, యాకోబు కుమార్తె దీనా యెహోవాను ఆరాధించే వారితో సహవాసం చేసి ఆరాధించిన వారితో సహవాసం చేసింది. షెకెము ఆమెను చూసి అవమానపరిచాడు. బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, తల్లిదండ్రుల మాట ఎలా ఉండాలో మనం గమనించినట్లయితే, దీని సర్వస్వాన్ని కోల్పోయి అనేక మంది మరణానికి కారకురాలైంది. అలాగే బిడ్డల విషయంలో మనం జాగ్రత్త పడాలి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల యొక్క మాట వినాలి, వాళ్ళకి అవిధేయత చూపించకూడదు. విధేయులై ఉండి యేసు ప్రభువు వలె మాదిరి చూపించడం మనం కూడా చూపించాలి. అందుకే బైబిల్ ఉపదేశాన్ని విని కుటుంబ సమస్యలను పరిహరించడంలో బైబిల్ యొక్క సూత్రాలు ఎంతో అనుకూలంగా మనకు ఉంటుంది. ఇటువంటి కుటుంబ సంతోషానికి మూలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు చూద్దాం. భర్తలారా మీ భార్యను ప్రేమిస్తూ యేసు సంఘానికి చేసిన విధంగానే మీరు వారిని చూసుకోండి. భార్యలారా మీ భర్తల శ్రీస్వత్వానికి లోబడి ఉంటూ జాగ్రత్త కలిగి ఉండాలి. తల్లిదండ్రులారా మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి. తండ్రులారా మీ ఇంటి వారిని బాగా ఏలేవారుగా ఉండండి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. కుటుంబంలో ఎవరు పరిపూర్ణులు కారు. ఒకరినొకరు క్షమించుకొని క్షమాపణ అడుగుతూ వినమిగా ఉన్నట్లయితే తప్పక మనం దేవుని యొక్క సంతోషమైన కుటుంబంలో ఉంటాం. పరిపూర్ణ మానవుడైన ఆదాము లోకానికి పాపం తీసుకొచ్చాడు. అపరిపూర్ణ మానవుడైన హనోకు లోకానికి కుటుంబ వ్యవస్థ తీసుకొచ్చాడు. మన ఆదికాండం 5వ అధ్యాయం గమనించినట్లయితే హనోకు తన కుటుంబానికి ఎంతో సమయాన్ని వెచ్చించాడు, తన కుటుంబ శ్రేయస్సును చూచాడు. అలాగే మనం కూడా మన సమయాన్ని కుటుంబాన్ని వెచ్చించాలి. మన సమయాన్ని భార్యకి బిడ్డలకి హెచ్చించాలి. అలా ఉన్నట్లయితే తప్పక ఆ యొక్క సంతోషమైన కుటుంబంలో మనం ఉన్నట్టుగా మనం గమనించాలి. చివరిగా మనం గమనిద్దాం, పురుషులు తమ సొంత శరీరాలాగానే తన భార్యను ప్రేమించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడని మనం తెలుసుకోవాలి. భార్యల విషయంలో కూడా తమ భర్తని గౌరవించాలి. స్త్రీ తన భర్తని గౌరవించాలి. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తల యొక్క శిశువులను ప్రేమించి వారిని స్వతంత్ర గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచివారై ఉండాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవరి ఉండాలని బోధిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల విషయం మనం గమనించినట్లయితే, నీవు నీ కుమారుల పట్ల అభిషింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలెను. పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 1-3 గమనించినట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము.
అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. యేసయ్య చెప్పిన ఈ మాటలు, యేసయ్య వాక్యాన్ని రీతిగా, ఆయన వాక్యాన్ని దిశగా ప్రవర్తించి ఆయన జీవితం మనకు ఎందుకంత మాదిరికరంగా ఉందో తెలుసా? అది తన రెండో రాకడ మనం రప్పించే దేవుడు కూడా కాదండి. మన కుటుంబ వ్యవస్థలో మన పాత్రలు ఏమిటి, మనం ఎలా జీవించాలి, ఎలా మన కుటుంబాన్ని సంతోషభరితంగా చేసుకోవాలో అనేక విషయాలు వాక్యం ద్వారా హెచ్చరించాడు. ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా, నువ్వు సంఘముగా, నువ్వు ఇంట్లో సంతోషముగా ఉండాలంటే సాతాను యొక్క దోటను తప్పించుకోవాలి. సాతాను కుటుంబ వ్యవస్థను చెడగొడతాడు. అనేక మాటల ద్వారా, అనేక విషయాల్లో నేను చెడగొడతాడు. నీ ప్రక్క వారిని నీకు మోసం చేస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటాడు. సాతాను వాళ్ళు ప్రవేశించి అందరినీ చెడగొడుతూ ఉంటాడు. ఆ సాతాను విషయంలో మెలకువగా ఉండి యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడో, ఎలా కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చాడో, కుటుంబాన్ని ఎలా ప్రేమించాడో, భర్తలు, భార్యలు, పిల్లలు ఎలా ఉండాలో వాక్యానుసారం హెచ్చరించిన హెచ్చరికలు మన జీవితంలో మాదిరిగా తీసుకోవాలి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడాలి. ఈ మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుడి మీద ఆధారపడాలి. దేని మీద ఆధారపడి ఆయన మాటలు విన్నాడలా, ఆయన తండ్రి ఎంత విధేయతగా ఆయన యొక్క జీవితాన్ని కొనసాగించాడో మనం గమనించినట్లయితే అన్నీ కూడా తండ్రి చెప్పినట్టు చేశాడు. మనము కూడా మనుషులుగా అపరిపూర్ణం కనుక కొన్ని పొరపాట్లు చేసినా సరే సరిదిద్దుకొని యేసు యొక్క మాటలు మనం తీసుకొని మన కుటుంబం అలా ఉన్నట్లయితే మన కుటుంబం సంతోషభరితముగా ఉంటుంది. అలా జీవించాలని కోరుకుంటున్నామా? ఉదయ కాలమున హెచ్చరికలు నీకు నాకు దేవుడిచ్చాడు. మన జీవితంలో ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో, ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకొని యేసు దేవుని అనుకరించి ఆయన ప్రేమను పొంది ఆయన మాటలను గైకొన్నాడలా మన జీవితాన్ని సంతోషభరితంగా చేసుకోవచ్చు. అలా చేసుకొని కుటుంబంతా కూడా దేవుని యొక్క ఆరాధనలో పాల్గొని ఆ యొక్క మంచి ఆశీర్వాదాలు పొంది సంతోషంగా ఉండాలని, మన కుటుంబం సంతోషభరితంగా ఉండాలని అలా మనం ఆయుత్తమయ్యి దేవుని యొక్క మాటలు విశ్వసించి మన కుటుంబాన్ని సరి చేసుకోవాలని దేవుని పట్ల హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవా, యేసునాయన మా తండ్రి, నువ్వు శిష్యుడలా సంఘముడలా ఎలా ప్రేమ చూపించావో తండ్రి, ఆ విషయాలు వాక్యం ద్వారా నేర్చుకున్న మేము మా జీవితాల్లో కొనసాగించి సాతాను దాటిని కుటుంబంలో రానియకుండా అనేక విషయాల జాగ్రత్త కలిగి, మెలకు కలిగి, పశ్చాత్తాప హృదయంతోటి కుటుంబ వ్యవస్థ నడిపించే భర్తలుగా, అలాగే భర్తకు లోపడి కుటుంబాన్ని ప్రేమించే భార్యగా, తల్లులకు విధేయతగా ఉండే బిడ్డలుగా కుటుంబ వ్యవస్థను అలా చేసుకుంటూ తండ్రి మేము జీవించాలనైనా. అలాగే నేను చివరి రోజుల్లో ఉంటున్నాం తండ్రి, అంచె దినంలో జీవిస్తున్నాం తండ్రి. సాతాను ఎవరిని మృంగుతున్నాం తిరుగుతూ ఉన్నాడు. ఆ సాతాన్ని దాటికి మేము లొంగకుండా, భయపడకుండా నిన్ను విశ్వసించే బిడ్డలుగా, నీ మాదిని మేము చూచే బిడ్డలుగా, నీ మాది అనుకరించే బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచమని తండ్రి. మా కుటుంబంలో శాంతి కలిగించమని తండ్రి, మా కుటుంబాల సుఖశాంతి కలిగించమని తండ్రి. ఇటువంటి అపవాది యొక్క దాటు లేకుండా మా కుటుంబాన్ని మేము తయారు చేసిన బిడ్డలుగా ఉండాలని మమ్మల్ని దీవించు తండ్రి. అలాగే నాయనా దేవా, మా పరిస్థితుల్లో ఎంతో ఎండ వేడిమితో బాధపడుతున్నాం తండ్రి. చక్కటి వాతావరణాన్ని, వర్షాన్ని దయచేయి నాయన, పంటలు పండించు తండ్రి. మా యొక్క రాష్ట్ర నాయకులు, దేశ నాయకులను కాపాడు తండ్రి. మా సంఘ కాపుల్ని కాపాడు తండ్రి. మా యొక్క సొంత ఆస్తుల్ని కాపాడుకున్న బిడ్డలుగా ఉండాలి తండ్రి. అనేక విషయాల్లో మిమ్మల్ని మాదిరిగా మేము చూసుకుంటూ తండ్రి దేవా, మీ మీద ఆధారపడి బిడ్డలుగా ఉండాలని ఎవరైతే నీ అవసరంతో ఉన్నారో తండ్రి, వారి గృహాలను మీరు దర్శించిన ఆయన, వారి కష్టాన్ని తొలగించు తండ్రి నాయన. ఇంతటి చక్కటి కార్యక్రమం నడిపిస్తున్న శిశువై బిడ్డలను దీవించి, వాళ్ళ తల్లిని ఆశీర్వదించి, వాళ్ళ కుటుంబాలను దీవించి తండ్రి, వాళ్ళ అక్కలను తీర్చమని, ఈ దినేశ్వంతుని మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మనవడస్తులను క్షమించిన ప్రకారం మనలను క్షమించము, మన శోధన లేకుండా కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వల్ల, ఆయన చూపించిన మాదిరి వల్ల మా కుటుంబాలు ఆయత్తపరుచుకుంటూ జీవితాంతాన్ని మా కాపాడుతుండరు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.